లిటిల్ సోల్జర్స్ అనే సినిమా ఐడియా ఉంటే బాలాదిత్య గారు అండ్ ఇంకో చిన్న పాప ఉంటారు, డాక్టర్ గురారెడ్డి గారి కూతురు. ఆ సినిమాలో అంటారు, సరేలే ఊరుకో, పరేషాన్ ఎందుకో, చలేసే ఊర్లో జనాలే ఉండరా. ఇప్పుడు ఆలోచించండి, మీరు హిమాలయాలకు వెళ్తారు, వారం రోజులు ఉంటే భలే ఉంటుంది, నెల రోజులు ఉంటే కొంచెం కష్టం, ఇబ్బంది అనిపిస్తుంది, స్టార్ట్ అవుతుంది ఇబ్బంది. 6 నెలలు ఉంటే, సంవత్సరం ఉన్న తర్వాత అబ్బా మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం మన ఊరికి అన్న జోన్ ఉంటుంది. కానీ అలాంటి ప్రదేశాల్లో జనాలు ఉండట్లేదా? కష్టాలు నష్టాలు కాదు, ఉన్న చోట కూడా మనం చిన్న ఊళ్ళు చిగురించగలగాలి. నా ఫ్రెండ్ ఒకరు స్విట్జర్లాండ్ లో ఉంటారు. ఆవిడతో నేను ఒకసారి సరదాగా మెసేజ్ చేసి, ఎంత అదృష్టవంతులండి స్విట్జర్లాండ్ లో ఉన్నారు. ఆవిడ అన్నారు, అవునండి దూరంగా చూడడానికి బాగుంటుంది, ఒక్కసారి స్నో ఫాల్ అయిన తర్వాత కొంచెం అది కరగడం మొదలైతే రోడ్లంతా కూడా బురద బురదగా ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా. మీరు జేబులో నుంచి టప్పుని ఫోన్ తీసి వాడేస్తారు. నాకంత అదృష్టం ఎక్కడిది, గ్లౌజ్ వేసుకుంటే గానీ వెళ్ళలేము, మా కష్టాలు మీకేం తెలుసండి. శ్రీనివాస అవసరాలు గారు అన్న డైలాగ్ లాగా ఉంటుంది, నా డబ్బున్న కష్టాలు మీకేం తెలుసండి. అలాంటి వాటి మీద కూడా ఆరాంసే ఆయన ఒక తాత్వికతను మనలో తెలియకుండా ఇన్కల్కేట్ చేయగలిగిన వ్యక్తి.